శ్రీకాకుళము నగరంలో మనకు మెర్జ్డ్ పంచాయత్స్లో కానీ ఎలాగంటే కోర్ సిటీ ఏరియాలో కానీ కాంప్రహెన్సివ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వలన మనకి హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు ఫ్రీక్వెంట్గా మనకి రోడ్స్ పైన వాటర్ నిలబడడం, అలాగే ముఖ్యంగా మెర్జ్డ్ పంచాయత్స్లో అవన్నీ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అయిన కారణంగా ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండి లో లేయింగ్ ఏరియాలు ఉన్న కారణంగా అక్కడ డ్రైనేజ్ కూడా మెర్జ్డ్ పంచాయత్స్లో లేని దాని కారణంగా ఫ్రీక్వెంట్గా డ్రైనేజ్ ప్రాబ్లం మనకి ఇటు తోటపాలెం రోడ్లో నీలమ్మ కాలనీ ఏరియా కానీ, చాపురం ఏరియా కానీ, విశాఖ ఏ కాలనీ, బి కాలనీ, అట్లాగే పాలకొండ రోడ్లో ధర్మశాస్త్ర నగర్, ఇవన్నింటినీ కూడా ఫ్రీక్వెంట్గా మనకి వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతోంది ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల. దీనికి సంబంధించి ఇటీవల గౌరవ శాసనసభ్యులు అలాగే జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా మంత్రివర్యులు వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలో పాత మున్సిపల్ కార్పొరేషను అలాగే ఇటీవల మెర్జ్ అయినటువంటి 7 పంచాయత్స్లో కూడా చిన్న స్ట్రీట్ మొదలుకొని ఊరి బయట వరకు కూడా ప్రతి రోడ్లో ప్రతి స్ట్రీట్లో డ్రైనేజ్ కవర్ అయ్యే విధంగా ఒక కాంప్రహెన్సివ్ డ్రైనేజ్ ప్లాన్ని ప్రిపేర్ చేయించి టెండర్ పిలిచాము. జూలై 25వ తారీఖున ఒక 3 monthsలో కన్సల్టెంట్స్ ద్వారా ఈ యొక్క కాంప్రహెన్సివ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒక డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ని, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రెడీ చేయించడానికి, అట్లాగే మన టౌన్ లెవెల్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సూట్ అవుతాయా లేదని చెప్పేసి కూడా ఫీజిబిలిటీ స్టడీ కూడా ఆ కన్సల్టెన్సీనే చేస్తుంది. ఈ రెండింటికి సంబంధించి ఫీజిబిలిటీ ఫర్ యూజీడీ అండ్ కాంప్రహెన్సివ్ డ్రైనేజ్ స్కీమ్ డిపిఆర్ వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఈ కాంప్రహెన్సివ్ డ్రైనేజ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి వనరులను సమీకరించుకొని ఫేజ్డ్ మేనర్లో డిఫరెంట్ స్కీమ్స్ కింద, అలాగే మనకు గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు కూడా మన పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నుంచినే రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్గా తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటే కానీ ఈ యొక్క కాంప్రహెన్సివ్ డ్రైనేజ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది.